మినిమం 30-40 వేలు ఉంటుంది. మినిమం స్టార్టింగే ఉంటుంది అంత. ఒక్క నిమిషం, మీరు ఇక్కడ అంటే చూడ్డానికి వచ్చారా? నేను ఇక్కడ ఎంప్లాయీ మ్యామ్, ఇక్కడ డిజైనర్. స్టార్టింగే ఒక 30-40,000 ఉంటుంది కదా? అయ్యో లేదు మ్యామ్, మా దగ్గర స్టార్టింగ్ 1800 నుండి స్టార్ట్. 1800 మ్యామ్. వైట్ అండ్ వైట్ ఎంత బాగుందో, చాలా బాగుంది. అది తిరిపోయింది అసలు. చూడండి, నేను ఇంకో ఎక్స్క్లూజివ్ పీస్ చూసా, మీకు చూపిస్తారండి. ఇలా సెలబ్స్ వేసుకునేది. ఈ స్కై బ్లూ ఎస్పెషలీ నా ఫేవరెట్ కూడా, వైట్ అండ్ స్కై బ్లూ. సో ఇందులో ఆప్షన్స్ చాలా రిచ్గా పర్ల్స్ తోటి వర్క్ ఉండి చాలా బాగుంది. చీర ఏంటంటే ఇంత పెద్దగా ఉంది, లేకపోతే నేను చిన్నగా ఉన్నానే ఉంది. వీటి గురించి డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. కప్ ఇది ఉందండి, యాక్చువల్లీ బ్రైడ్కి రిసెప్షన్ కదా, రిసెప్షన్ శారీ ఇది. ఇది ప్రాపర్ కాక్టైల్ శారీ అండి. ఇవి దీస్ ఆర్ లైక్ స్టేట్మెంట్ పీసెస్. అంటే మీకు శారీలో ఎక్కువ ఎంబ్రాయిడరీ ఉండదు. ఇఫ్ యూ సీ ది శారీ ఫ్యాబ్రిక్ ఇస్ ప్యూర్ మష్రూ ఫ్యాబ్రిక్. ఇట్స్ అ ప్రాపర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్. దానికి మేము ఇంపోర్టెడ్ నెట్ మనం వెడ్డింగ్ గౌన్స్లో యూస్ చేస్తాం. దట్ నెట్ హ్యాస్ వెరీ గుడ్ స్ట్రెంగ్త్, అంటే ఇట్ కెన్ టేక్ హ్యూజ్ ఎంబ్రాయిడరీ ఆన్ ఇట్. ఓకే, సో ఆ నెట్ది వర్క్ చేయించి అప్లిక్ చేయించాం ఆల్ ఓవర్. సో ఇది మీకు మొత్తం కుచ్చిళ్ళలో వస్తుంది. కట్టుకున్న తర్వాత ఇట్ గివ్స్ లైక్ అ కైండ్ ఆఫ్ డ్రేప్డ్ గౌన్ లుక్ లాగా ఉంటుంది. స్టేట్మెంట్ శారీ ఇది. సో స్టేట్మెంట్ శారీలో దిస్ ఇస్ వన్ మోర్. ఇది కూడా మీకు శారీ అంతా ఇట్ ఇస్ ప్లెయిన్, బట్ లుక్ ఎట్ దట్ అప్లిక్. ఎస్, సూపర్. మొత్తం ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ అప్లిక్ చేయించి మళ్ళీ వర్క్ చేయించాం. సో స్టైలిష్ శారీస్ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు దే ప్రిఫర్ ఇలాంటి మినిమలిస్టిక్ ఎంబ్రాయిడరీ, బట్ వీ వాంట్ టు ప్లే విత్ ప్యాటర్న్స్ ఆర్ ఎల్స్ ప్రింట్స్ అన్న వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగా ప్రిఫర్ చేస్తారు. సి దిస్ ఇస్ అగైన్ ఫర్ సమ్మన్ హూ వాంట్ టు హ్యావ్ దాట్ ఎంబ్రాయిడరీ బట్ వీ డోంట్ వాంట్ ది బ్లింగ్. మొత్తం థ్రెడ్ వర్క్, అక్కడక్కడ గ్యాప్ ఇచ్చుకుంటూ చిన్న చిన్న గ్లాస్ బీడ్స్, అది కూడా లిటిల్ యాంటిక్ టచ్ ఉన్నది చేసాం. ఎంత బాగుందో క్వాలిటీ. నేను అదే రిఫర్ చేస్తున్నాను, వేరే వాళ్ళని అని కాదు. నేను ఈ గ్లాస్ బీట్స్ కూడా చేయించుకున్నానండి. ట్రస్ట్ మీ దీప్తి గారు, సెకండ్ ఆర్ థర్డ్ యూస్కి నేను దానికి డ్రై క్లీన్ కూడా ఇవ్వలేదు, ఊడిపోతూ వచ్చాయి. కొన్ని డార్క్ అయిపోతాయి మనకి, అండ్ కొన్ని టూ బ్రైట్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ఎంబ్రాయిడరీ టెక్నిక్. ఎంత ఎంత అంటే మన హైదరాబాదీ లాంగ్వేజ్లో చెప్పాలంటే మజ్బూత్గా ఉంది. మజ్బూత్గా సూపర్. చాలా మందికి చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. అండ్ దిస్ ఇస్ ఆల్సో అ సారీ విచ్ ఇస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ కెట్రీనా కైఫ్. సో తను ఈ లైట్ బేబీ పింక్ ఆ కైండ్ ఆఫ్ కలర్స్ చాలా మంది అడుగుతారు, పేస్టల్ కలర్స్. దాంట్లో లుక్ ఎట్ దిస్ బ్లౌజ్. దీంట్లో అయితే బ్లౌజ్ హైలైట్ అండ్ సారీ సాఫ్ట్ ఆర్గాన్జా, మంచి క్లాసీ లుక్ వస్తుంది. అందుకే సింపుల్ యట్ ఎలిగెంట్, అందుకే స్టేట్మెంట్ సారీస్ అన్నారేమో వీటిని. Yeah, and for people who love prints, this is one beautiful saree. This is hand painted. మొత్తం సారీ అంతా హ్యాండ్ పెయింటెడ్. దిస్ ఇస్ అగైన్ అప్లిక్. ఓకే, అప్లిక్ పైన మళ్ళీ అక్కడక్కడ హైలైట్స్ చేసాము. అంటే ఇవి ట్రెడిషనల్ ఎంబ్రాయిడరీస్ కాదు, సంథింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ది బాక్స్. కొంచెం డిఫరెంట్గా కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ సారీస్ చాలా బాగుంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీ వన్ లవ్స్ దిస్ కలర్. ఇప్పుడు అసలు ఏ పెళ్ళికి వెళ్ళినా రిసెప్షన్లో లావెండర్స్ కనపడతాయి, అసలు మామూలుగా కనిపించవు. లావెండర్ అసలు అనుకొని వేసుకున్నట్టే అందరూ. అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొంతమంది విత్ బెల్ట్తో పేరప్ చేసుకుంటారు, లూజ్ కౌల్స్. అలా మీరు మల్టిపుల్ వేస్లో స్టైల్ చేసుకోవడానికి ఈ బ్లౌజెస్ దే వర్క్ వెరీ వెల్. ఎందుకంటే మనకి ఇట్ హ్యాస్ డీసెంట్ నెక్ లైన్, ఇట్ హ్యాస్ కంప్లీట్ ఎంబ్రాయిడరీ. సో యూ ఆబ్వియస్లీ ఫీల్ దట్ కంఫర్ట్. కొంచెం డ్రేప్స్ ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే రెగ్యులర్ బ్లౌజెస్తో యూ కాంట్ డూ దాట్. ట్రూ. కమ్స్ విత్ అ సైడ్ జిప్. ఇట్ లుక్స్ లైక్ యు ఆర్ వేరింగ్ అ డ్రెస్ ఆర్ డ్రేప్డ్ గౌన్ లాగా. వెరీ కంఫర్టబుల్ అండి. సో ఇవన్నీ స్టిచ్డ్ బ్లౌజ్ కాన్సెప్ట్స్. ఇలాంటివి మన దగ్గర ఇంకా ఇక్కడ ఇటువైపు చాలా ఉన్నాయి విచ్ ఆర్ ఇన్ స్టిచ్డ్ బ్లౌజ్. దిస్ ఇస్ లైక్ ప్రింట్ పైన మళ్ళీ మనం మొత్తం వర్క్ చేయించాం. మీరు ఇదే చెప్తున్నారు కదా, ఇలాంటి బ్లౌజ్ ని లెహంగా మీద కూడా వేసుకుంటారు చాలా మంది. ఫుల్ హ్యాండ్స్ ఉంది. అవును.
మల్టీపర్పస్గా కూడా చాలా వేసుకోవచ్చండి. ఇది మీరు యూ హ్యావ్ అ ప్లెయిన్ ఆర్గాన్జా సారీ, దిస్ విల్ వర్క్. లైట్ గ్రీన్స్, బేబీ పింక్స్, లైలాక్ టోన్స్. చాలా మంది బ్లౌజెస్ అందుకునే దే సీ దాట్ యాజ్ ఒక 8,500 or 10,500 పెడితే ఈ బ్లౌజ్ రేట్కి మాకు శారీ కూడా వచ్చేస్తుంది కదా అని హ్యాపీగా కొనుక్కుని వెళ్తారు, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ క్లయింట్స్. అయితే మీరు ప్లెయిన్ సారీస్ మీద కూడా చూపిస్తానన్నారు, ఉన్నాయి ఇక్కడ. రైట్. సో కొంతమంది ఏంటంటే బ్లౌజెస్ ప్లస్ సైజెస్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి బ్లౌజ్ వీ వాంట్ బ్లౌజ్ ఇన్ ఆర్ స్టైల్. సో ఆర్ బ్లౌజెస్ మాకు అంత హెవీ వద్దు అనుకున్న వాళ్ళకి కూడా వీ హ్యావ్ ఆప్షన్స్. సో ఈ శారీస్ అంతా చక్కగా ఎంబ్రాయిడరీ వచ్చేసి ఉంటుంది. చూడండి, ఆల్రెడీ మనకి మొత్తం మంచి ప్యూర్ టిష్యూ పైన వర్క్ చేయించాం మనం. బ్లౌజ్కి కూడా వర్క్ చేయించి ఉంటుంది, బట్ ఇట్స్ అన్స్టిచ్డ్. ఐదర్ సమ్మన్ ఈజ్ లైక్ వెరీ స్మాల్ సైజ్ ఆర్ సమ్మన్ ఈజ్ లైక్ ప్లస్ సైజ్ ఉన్నారనుకోండి, దే హ్యావ్ దిస్ ఆప్షన్ ఆఫ్ బ్లౌజ్ వర్క్ ఉంటుంది, అప్పటికప్పుడు ఒక 2 daysలో స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తాం. ఆర్ కొంతమంది నెక్ ప్యాటర్న్స్ మాకు కావాలి అనుకున్న వాళ్ళకి, ఇప్పుడు ఇలాంటి సారీ మీద అండి నేను ఇలా హై నెక్ వచ్చి హాల్టర్ నెక్, హాల్టర్ నెక్, ఎస్ అది కూడా చూసాను. రైట్, అగైన్ దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ అండ్ దిస్ బ్లౌజ్ ఆల్సో కమ్స్ విత్ కంప్లీట్ వర్క్. యూజువల్లీ ఇలాంటి దానికి రెగ్యులర్ ఆప్షన్ ఏంటంటే పీపుల్ దే జస్ట్ గో విత్ రెగ్యులర్ బ్లౌజెస్. ఇది చూడండి, దిస్ ఇస్ ది బ్లౌజ్, మల్టీ కలర్ బీడ్స్తో, సీక్వెన్సెస్తో. నేను గెస్ చేస్తా ఇప్పుడు, ఈ కలర్ శారీ వేసుకోవచ్చు, ఈ కాంట్రాస్టే ఉంది కాబట్టి ఈ శారీ వేసుకోవచ్చు, ఈ కలర్ శారీ వేసుకోవచ్చు, బ్లౌజ్ కుట్టించుకుంటే. ఇదిగో ఈ కలర్ శారీ వేసుకోవచ్చు. మీరు కూడా మంచి డిజైనర్ అయిపోయారు. అండ్ ఇలా ఆల్ ఓవర్ వర్క్ వచ్చినవి. ఇవి మనకు కొంచెం ఏంటంటే దీస్ ఆర్ ది కలెక్షన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ బాలీవుడ్ స్టైల్ అన్నమాట. సో పార్టీ వేర్, ప్రాపర్ పార్టీ వేర్ సారీస్ లాగా చాలా చాలా బాగుంటాయి. ఇది కూడా అండి ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది. దిస్ ఇస్ వెరీ గుడ్ అండ్ మీకు కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. దిస్ ఇస్ ఆల్సో వెరీ రీజనబుల్లీ ప్రైస్డ్ అండి, నాట్ మోర్ దాన్ దిస్ ఇస్ 10,500. వీఆర్ రన్నింగ్ 10% డిస్కౌంట్. సో మీకు ఇది కూడా 10,000 లోపలే వస్తుంది. బ్లౌజ్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ ఎంబ్రాయిడర్డ్. వండర్ఫుల్ వండర్ఫుల్. అవును, ఇంకా బ్లౌజెస్ చెప్పక్కర్లేదు దీప్తి గణేష్ గారి దగ్గర. సో దిస్ ఇస్ అగైన్ ప్రింటెడ్, ప్రింట్ పైన మళ్ళీ మనం వర్క్ చేయించాము. సో ఇవి ఫ్యాబ్రిక్స్ బేసికలీ నేను కొంచెం వెస్టర్న్ గౌన్స్లో యూజ్ చేసేవి, శారీస్లో కూడా ఐ ట్రై యూజింగ్. సో ఆ మంచి స్టైలిష్ లుక్, కాక్టైల్ శారీ అంటే ప్రాపర్ కాక్టైల్ శారీ లుక్ ఉండాలి అని. రెగ్యులర్గా మనం ఎక్కువ చూసే జార్జెట్స్ మీద చూస్తాం. జార్జెట్స్ ఓన్లీ ప్రాబ్లం సాగిపోద్ది ఫ్యాబ్రిక్. సో ఇవి హోల్డ్ చేయాలి అంటే ఇందాక మనం మాట్లాడినట్టు ఆ వెస్టర్న్ గౌన్స్లో యూస్ చేసే నెట్స్, అలాంటి ఫ్యాబ్రిక్స్ కొన్ని ఉంటాయి. సో యూ సేవ్ దెమ్ ఆన్ అ హ్యాంగర్. మీకు ఈవెంట్ అయిపోయినా దట్ విల్ స్టే. మీరు ఎన్ని ఇయర్స్ అయినా పట్టు సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ మనం దాచిపెట్టుకుంటే ఎలా ఉంటుంది, అలాగా మన దగ్గర ఎంబ్రాయిడరీ చేయించినవి కూడా ఉంటాయి. దాట్స్ ది క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వి యూస్. అండ్ మగ్గం వర్క్ కూడా అంతే చక్కగా చేస్తాం. నేను ఐ అండర్స్టాండ్. జార్జెట్స్ మీద చేసిన వర్క్ జారిపోతాయంటే ఎస్, నేను పర్సనల్గా ఫేస్ చేశాను అది. ఇంకొకటి నాకు అనిపించింది ఏంటంటే ఎవ్రీ సారీ ఈజ్ అన్ ఎమోషన్. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ దెర్ ఇస్ అ పర్పస్, దెర్ ఇస్ అన్ ఒకేషన్ టు ఇట్. జ్యువెలరీ అండ్ సారీ మన ఇండియన్స్కి కూడా ఎమోషనే కదా. సో ఇట్స్ వండర్ఫుల్ అండి. అండ్ మీ దగ్గర జ్యువెలరీ కూడా చూసాను నేను. ఒకసారి నాకు హై లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయరా దీని గురించి? ఒక్క నిమిషం, బిఫోర్ దాట్ దీప్తి గారు, ఐ జస్ట్ వాంట్ టు షో దెమ్. ఇదిగో ఇదే బ్లౌజెస్ మాట్లాడుతున్నారు మ్యామ్. అన్ని ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి, కాటన్లో ఉన్నాయి, ఇట్లాంటి ఫ్యాబ్రిక్లో ఉంది. ఓహో యా. సో జ్యువెలరీలో వీ హ్యావ్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ అండి. ఒకటి, ఇప్పుడు చాలా మంది గోల్డ్ రేట్ పెరుగుతుందని ప్యూర్ సిల్వర్కి షిఫ్ట్ అయ్యారు. అవును, వీ డూ హ్యావ్ ప్యూర్ సిల్వర్, వెరీ లిమిటెడ్ కలెక్షన్. సిల్వర్ రేట్ కూడా ఇప్పుడు పెరిగిపోయింది చాలా. సో దాట్స్ వెన్ పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ అనమాట. సో సిల్వర్కి వీ హ్యావ్ అనదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్. దీస్ ఆర్ ఇన్ 50% సిల్వర్ ప్యూరిటీ. యూజువలీ 92.5 is the pure silver మనం చూసేది. సో దిస్ వన్ ది మెటల్ ఇస్ లైక్ 50% సిల్వర్ ఉంటుంది. నెక్స్ట్ ఇస్ ఎలాయ్. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ లైఫ్ ఆఫ్ ది ప్రోడక్ట్, సెకండ్ ది డిజైన్స్. వెన్ యూ సీ మనకి ప్యూర్ సిల్వర్లో మొజనైట్ జ్యువెలరీ వస్తాయి కదా, విచ్ ఆర్ లైక్ టిపికల్ అన్కట్ డైమండ్స్ లుక్ ఉంటుంది, డిజైన్ ఉంటుంది. ఎస్, we get to do the same kind of look ఉన్నవి but at 1/4 price. సో యూజువల్లీ సిల్వర్ కూడా వెయిట్ బట్టే మనకి జ్యువెలరీ. మొజనైట్ బయట ఒక రింగే నేను చూసాను, స్టోన్ అదంతా చూసి వాళ్ళు ఒక రింగే 8,000 to 10,000 అమ్ముతున్నారు. బట్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. సో దిస్ ఇస్ అరౌండ్ 5,700. అగైన్ ఇఫ్ యూ సీ ది డిజైన్స్ ఆర్ వన్స్ విచ్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్యూర్ సిల్వర్. సో అందుకనే మీకు ఇది, మీరు ఇది అన్లెస్ మీరు ఇది ప్యూర్ సిల్వర్ కాదు అని ఎవరికన్నా చెప్తే తప్పితే ఇలాంటివి చేయకూడదు మనం.
పైగా ఎక్కడ కొన్నారంటే చేయించావు అని చెప్పాలి. లేదు మనం హెల్ప్ చేయాలనుకుంటుంటే వాళ్ళకి దీప్తి గణేష్ గారి అడ్రస్ ఇవ్వాలి. కానీ ప్రతి ఒక్కరికి మనం సర్టిఫికేట్ పెట్టుకొని తిరుగుతాం ఏంటండి? నో. సో అన్లెస్ యూ టెల్ దెమ్ ఇట్స్ నాట్ ప్యూర్ సిల్వర్ తప్పితే దే క్యాన్ మేక్ అవుట్ బికాస్ ది ఫినిష్ ఇస్ very Victorian close to అంటారా yes అదేనా? Victorian. This Victorian. is the Victorian concept. బానే బ్రెయిన్ వచ్చింది నాకు. పర్లేదు, విక్టోరియన్ సూపర్. ఓన్లీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. Yeah, this is layered jhumkis. ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది. డ్రెస్సెస్ తో, సారీస్ తో, లెహెంగాస్ తో దేంతో అయినా పేరప్ చేసుకోవచ్చు. నెక్ పీస్ స్కిప్ చేసి వేసుకోవాలన్నా ఇలా హెవీ పీస్ ఇయర్ రింగ్స్ డ్రెస్సెస్ కి చాలా బాగుంటాయి. As a person, how are you, Dipti garu? Do you get to want to get ready every day, or you feel like certain days, okay, I'll flip it, I'll not get ready? Certain days కాదండి, నార్మల్ గా ఐఎమ్ అ వెరీ సింపుల్ పర్సన్, సేమ్ మీలాగే. బట్ దెన్ పీపుల్ లవ్ టు సీ సమ్వన్ వేరింగ్ దట్ జ్యువెలరీ. స్టైల్ చేసి చూపిస్తే యాక్చువల్లీ బాగా అర్థం అవుతుంది. సో ఆ రీజన్కే నా లైవ్ షోస్లో ఐ స్టైల్ సేమ్ బ్లౌజ్ విత్ ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ శారీస్తో స్టైల్ చేసి ఐ టెల్ దెమ్. బికాస్ చాలా మందికి ఈ బ్లౌజ్ మీరు 10 చీరలతో వేసుకోవచ్చు అంటే వీళ్ళు ఏదో అమ్మటానికి చెప్తున్నారు అనుకుంటారు. బట్ వెన్ దే యాక్చువల్లీ సీ దే గెట్ టు నో. అలా చాలా మంది క్లయింట్స్ దే హ్యాడ్ దట్ అడ్వాంటేజ్. యూఎస్ నుంచి డిసెంబర్లో ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు దే సే ఐ వాంట్ పిక్ ఒక 2-3 బ్లౌజెస్ అండి విచ్ ఐ కెన్ యూజ్ మళ్ళీ నా నెక్స్ట్ దాని వరకు. అండ్ దట్ ప్రాక్టికలీ వర్క్స్. సో అందుకనే ఐ ట్రై స్టైలింగ్ ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్లో ఉన్నవి అండ్ ఐ షో పీపుల్ సో దాట్ ఇట్ ఈస్ ఈజీ టు విజువలైజ్ కదా. చాలా మంది కూడా జ్యువెలరీ చూసి ఏమనుకుంటారు, ఫేక్ జ్యువెలరీ ఏం పెట్టుకున్నాను. ఇట్స్ నాట్ ఫేక్, మంచి ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో మేడ్ ఇన్ అ సర్టన్ ప్రాసెస్ కాబట్టే మనం ఆ ప్రైస్ ట్యాగ్ పెడుతున్నాము. అండ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. రెగ్యులర్లీ గ్లూ పెట్టి దే అతికిస్తారు. మనకి రెగ్యులర్ స్టోర్స్లో లాట్ ఆఫ్ అదర్ బ్రాండ్స్ విచ్ డూ జ్యువెలరీ, బట్ ప్రైస్ వేరియేషన్ ఎందుకు ఉంటుంది అంటే దాంట్లో మనకి వర్క్మెన్షిప్, స్టోన్స్, క్వాలిటీ, మెటల్. సో అవన్నీ స్టోన్స్ ఇందులో పొందుపరిచిన విధానం రైట్. అవి టైం పడతాయి, టైం పట్టి దానికి లైఫ్ కూడా ఉంటుంది. దీస్ ఆర్ లైక్ ఐ టెల్ యూ లైఫ్ టైం. అంటే మీరు కొన్ని పెట్టుకుంటే వెనకాల బట్టలకో బ్లౌజ్ వర్క్కో ఇది స్టోన్ వచ్చేసింది నేను తీసేయంగానే ఆ ప్రాబ్లం ఉండదు. అందుకని మీరు మా జ్యువెలరీ బ్యాక్ సైడ్ కూడా చూస్తే ఇట్ ఈస్ వెరీ నీట్ ఫినిష్డ్ జ్యువెలరీ అన్ని. సో యూ డోంట్ సీ ఎక్కడ మీకేవో హుక్స్ లాగా అలా ఉన్నది, అసలు ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అసలు ఉండదు. అండ్ కమ్మలు అయితే మీ దగ్గర నేను చెప్తున్నా కదా, మీరు పెట్టుకున్న దాంతో సహా అవి ఒక హైలైట్ అండి. సపరేట్ సెక్షన్ ఓపెన్ చేయాలి మీరు ఇయర్ రింగ్స్కి. ఎస్ అండి, బికాజ్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అందరూ దే లవ్ పే. ఇది చూడండి, దిస్ ఇస్ హూప్స్, బోత్ ది సైడ్స్ యూ కెన్ వేర్. ఓ ఎస్. అండ్ అలాంటివి మంచి కొత్త కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. బికాస్ దీస్ డేస్ ఏంటంటే అన్నిటివి రేట్స్ పెరిగిపోయాయి అండ్ పీపుల్ వాంట్ టు మల్టీ యూజ్. అండ్ నేను వెస్ట్రన్ వేర్ మీద కూడా జుమ్కాస్ పెట్టుకుని స్టైల్ చేసే వాళ్ళని చూశాను. జీన్స్ అండ్ టాప్ వేసుకొని కూడా జుమ్కాస్ పెట్టుకునే వాళ్ళని చూశాను. సో ఇయర్ కఫ్స్, దిస్ స్టైల్ ఆఫ్ ఈ చాంద్ బాలీస్ కానీ జుమ్కీస్ ఇవి బాగుంటాయి. అవును, కరెక్టే. ఇంద్రపురి భవతాలి, నాకు ఎందుకు ఇది చూడగానే అదే గుర్తొచ్చింది పాట. చాలా బాగున్నాయండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి కలర్ మ్యాచింగ్కి బాగుంటాయి. అండ్ దేర్ యాజ్ లో యాజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 450 రూపీస్ నుంచి మనకు ఉంటాయి డిజైన్స్ వీటిలో. సో ఇట్ ఈస్ ఈజీ టు పిక్. అంటే రీజనబుల్ అండి. వాట్ ఐ ఆల్సో ఫౌండ్ ఇస్ డ్రెస్సెస్ ఆప్షన్ కూడా ఉంది మీ దగ్గర. 1800, 2000 మంచి డ్రెస్సెస్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు లక్కీలీ సేల్ కూడా ఉంది. విమెన్స్ డేకి మీ ఉమెన్ నేను చీర కట్టుకోను, డ్రెస్ వేసుకుంటా, డిజైనర్ వేర్ అన్నా కూడా యూ కెన్ యాక్చువల్లీ పిక్ లైక్ దిస్ కదా దీప్తి గారు. నాకు ఇవి రెండు భలే నచ్చాయండి. ఇది కూడా అనార్కలీస్ కదా, యా ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్చువల్లీ బర్స్టింగ్ ద మిత్ ఇన్ మీ. దీప్తి గణేష్ అంటే 30,000, 40,000 ఉంటుంది, లేబుల్ అంటే ఎక్కువ ఉంటుంది కాదు. మీరు సోషల్ మీడియాలో యు ఆర్ కమింగ్ అప్ అండ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద ప్రోడక్ట్స్ అండ్ బ్రాండ్స్. ఎన్ఆర్ఐ క్లయింట్స్ కూడా మీకు చాలామంది ఉన్నారు. బట్ దెన్ యాజ్ అండ్ వెన్ మీకు కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు మాత్రం మా ఆడియన్స్కి చూపించడం మర్చిపోదు. డెఫినెట్గా. అండ్ ఇట్ వాస్ ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్. మీకు కూడా యాక్చువల్లీ యూ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ కాబట్టి యూ ఆర్ ఏబుల్ టు టాక్ అబౌట్ క్వాలిటీస్. ఉందా మనకి నాలెడ్జ్ ఉందని దీప్తి గణేష్ గారే చెప్పారు. ఆవిడ దగ్గర చదువుకుని సర్టిఫికేట్ కూడా తెచ్చేసుకుంటా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునైనా గారు.